ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం టెంపుల్ వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగులు మనం ధర్నా రాష్ట్ర నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఈ రోజు రోడ్ పై బైకాట్ చేసి తన కష్టాలను ఈ గవర్నమెంట్ తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ మాటల్లోనే ఇందాం. అలా చెప్పండి, మీరు ఈ ధర్నా మీద ఎందుకు చేపట్టాలనుకున్నారు? మీరు సార్ ఇది మేము శాంతియుతంగా అగ్రహారం అంజన వరకు ర్యాలీ చేపట్టినాం. ఇప్పటికి 26 రోజులు అవుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక హామీ అనేది లేదు. ఆల్రెడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సారే గత సంవత్సరం ఏం చేస్తున్న ఇదే నిరసన దీక్షలో వరంగల్ సభకు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చింది. మా ప్రభుత్వం రాగానే 100 రోజులు నెరవేరుస్తాను. ఇప్పటికీ మా వాళ్ళంతా మంత్రులు, మా రాష్ట్ర నాయకులు మంత్రుల చుట్టూ సచివాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. సార్ మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలి. ఇవాళ సుమారు 3 కిలోమీటర్లు సార్ మాకు సార్ చెప్పినట్టుగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ కి ఏమైనా న్యాయపరంగా ఇబ్బందులు ఉంటే దానికి వెంటనే కమిటీ వేసి పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. సార్ 15-20 ఏళ్ల నుంచి ఈ విద్యాశాఖ కింద వివిధ విభాగాల్లో సమగ్ర శిక్ష రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది ఉన్నాం సార్. ఈ సిరిసిల్ల జిల్లాలో 445 మంది పనిచేస్తున్నారు. 445 మంది ఇవాళ ఎక్కువ సంఖ్యలో ఉన్నది మహిళా ఉద్యోగులు. కేజీబీబీ అండ్ యూఆర్ఎస్ అన్నిట్లలో టీచింగ్ పనిచేస్తున్నారు. అండ్ ఎంఆర్సీ కాంప్లెక్స్ లెవెల్లో కూడా ఉద్యోగులంతా ఛాలెంజ్ జీతంతో 3,000 నుంచి మొదలెడితే కనీసం ఒక 18-19 దాటలేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఇంతకు ముందు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సార్ ఆల్రెడీ మేము పద్ధతిగా మనకున్న హక్కుల ప్రకారం మా రాష్ట్ర యూనియన్ సమ్మె నోటీసులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చింది. 20 రోజులు ఆగింది. 20 రోజుల వరకు ఎలాంటి ఒక హామీ నెరవేరని ఎడల రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల్లో శాంతియుతంగా ఇవాళ కూడా శాంతియుతంగా 20 సంవత్సరాలుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో దాదాపు 7 విభాగాలలో మేము పనిచేస్తాము. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ప్రభుత్వాల నుండి ఈ ప్రభుత్వాల వరకు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి మేము కూడా కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు చెప్పిందే రెగ్యులర్ చేస్తామన్నారు. చేయమని మేము అడుగుతా ఉన్నాం. చాలా ఇబ్బందుల్లో మేము ఉన్నాం. అంటే తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి. తెలంగాణలో 10 ఏళ్ళ అన్యాయం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 1 ఇయర్ దాటింది. ఇప్పుడు కూడా ఇట్లా అంటే చాలా కష్టం అవుతుంది. కనీసం మేము ఈరోజు ఉప్పులు పప్పులు కొట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మేమంతా వెల్ క్వాలిఫైడ్. అందరూ కూడా ఒక ROR అండ్ ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ ఇప్పుడు ఇబ్బంది ఉంది. ఆల్రెడీ జనవరి వచ్చింది. జనవరి సగానికి వచ్చినాం. ఇప్పుడు మనం PABలో మనం బడ్జెట్ తెచ్చుకోకపోతే తెలంగాణ చాలా అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే రేపు పొద్దున మనకు విద్యాశాఖ ఉమ్మడి జాబితాలో ఉంది. అక్కడ కూడా మేమే పనిచేయాలి. మళ్ళీ దయచేసి ఈరోజు 33 జిల్లాల్లో మొత్తం అందరం మీటింగ్ దయచేసి ముఖ్యమంత్రి గారు మేము ఏం చెప్తున్నాం అంటే అయ్యా మీరు దండం పెడతాం కాలు మొత్తం దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి. విధుల్లోకి ఎట్లా తీసుకుంటారంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చెప్పిన దానికి మీరు ఏది న్యాయం అనిపిస్తే చెప్పండి. దయచేసి ఇప్పటికైనా ఈరోజు క్యాబినెట్ ఉంది. మా రాష్ట్ర నాయకులను పిలిపించండి. మీరు చెప్పినట్టు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి బేసజాలు లేవు. మాకు కడుపు నిండతలేదు. మేము ఉన్న జీతానికి పని చేయలేక పని ఎక్కువ చేస్తాం మేము. కానీ కడుపుంటే తిండి పెట్టి పని చేయమంటున్నాం. మేము గొంతమ్మ కొరకు అడుగుతలేం. విఆర్టీలు అడుగుతలేం. డిఏలు అడుగుతలేం. ఏం అడుగుతలేం. పని ప్రదేశంలో ఉండాల్సిన రక్షణలు మేము అడుగుతున్నాం. తెలంగాణ రక్షణ మనకు వచ్చినాయి. సమాన హక్కులు కావాలంటున్నాం. మేము అడిగింది సమాన పనికి సమాన వేతనం మేము అంటున్నాం. అదేవిధంగా ఆరోగ్య రక్షణ కల్పించాలంటున్నాం. మొన్న ఒక సోదరు చనిపోతే మేము చందలేసుకొని అంతిమ సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిసారి ఏప్రిల్ 30 వస్తే రీఇంగేజ్ సమస్య ఉంది. దాన్ని క్లియర్ చేయమంటా ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం చేసి ఈ రోజు మేము ఒక గౌరవప్రదంగా పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్నట్టు గౌరవప్రదంగా ఉండడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించిన సీఎం గారిని వేడుకుంటా ఉన్నాం. చేసి మేము ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మాకున్న సమస్యలకే మేము వ్యతిరేకం తప్ప ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. రాష్ట్ర నాయకులు ఈ ప్రభుత్వం ఎప్పుడు చర్చ జరపలేదు. 2 సార్లు చర్చ జరిపింది. వాళ్ళు ఏమని ఇచ్చారంటే నాన్ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. నాన్ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో మేము ఇమీడియట్ గా క్లియర్ చేస్తామన్నారు. నాన్ ఫైనాన్షియల్ తో పాటు మాకు ఫైనాన్షియల్ కూడా కావాలి. మేము ఎక్కింది 20 ఏళ్ల కింద విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు 27 విభాగాలు ఉన్నాయి. 18 నుంచి 20 సంవత్సరాల వరకు పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నాము. కాబట్టి మేము సంవత్సరాల నుంచి మేము ముందెక్కలేదు. అంటే గౌరవప్రదమైన వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి విద్యాశాఖ కాబట్టి ఇప్పుడు కూడా మేము ఇట్లా రోడ్డెక్కి ధర్నాలు రాష్ట్రాలు కానీ లేకపోతే స్ట్రైక్ చేసింది కానీ లేదు. మేము ఎప్పుడైనా ధర్నా చేసిన నిరసన తెలిసినా కానీ ఇప్పుడు 26 రోజుల నుండి మేము ఉధృతంగా 33 జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తున్నామండి. మాకు ఇంతకుముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె వేస్తున్నప్పుడు టెంట్ కిందికి వచ్చి హన్మకొండలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి సార్ గారు
మాకు పే స్కేల్ ఇవ్వండి సార్. ఓకే. నిన్న సీఎం గారు స్పందించినటువంటిది ఏంటంటే సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ వెంటనే విధుల్లో చేరుకోవాలి. ఓకే. మీకు మా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు కాబట్టి ఆర్థిక లోటు అనేటువంటిది తెలియజేస్తున్నారు. రెగ్యులరైజ్ చేసేయడం రేవంత్ గవర్నమెంట్ మీ హామీలకు నెరవేర్చకపోతే మీరు భవిష్యత్తు చేసే కార్యక్రమాలు ఏంటి? భవిష్యత్తులో ఇప్పటికీ 25